నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కంటే కూతుర్నే కనాలి వెనకటికి ఈ టైటిల్తో ఒక సినిమా వచ్చింది. నిజం కూడా అదే. కూతురికి తన తల్లిదండ్రుల పట్ల, అలాగే తమ అమ్మమ్మ, నాయనమ్మ, తాతల పట్ల ఎలాంటి ప్రేమ ఉంటుందో చూపించుకోవటానికి ఉపాసన గారు ఒక ట్వీట్ చేశారు. తాతగారు, ఎవ్రీ బర్త్డే ఆఫ్ యువర్స్ ఈజ్ స్పెషల్, బట్ ఆన్ దిస్ 93rd బర్త్డే వీఆర్ ఆనర్డ్ టు సెలబ్రేట్ బై డ్రైవింగ్ మీనింగ్ఫుల్ చేంజ్ టు మదర్స్ స్టార్టింగ్ ఇన్ పిఠాపురం. ఆమె ఎంచుకున్న వేదిక పిఠాపురం. తన తాతగారి 93వ జన్మదినం నాడు ఆయనకి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ మదర్హుడ్కి సంబంధించి, మాతృత్వానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు. పిఠాపురం వేదికగా ఆ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నట్టు కూడా ఆమె ప్రకటించారు. అంటే జనాల హృదయాల్ని చాలా సున్నితంగా గులాబీ రేకులతో టచ్ చేసి మరీ చెప్పారు. అమ్మతనంలోని మాధుర్యాన్ని జనాలకి తెలియచెప్పటం కోసం, ఒక సోషల్ కాజ్ని జనంలో పెనట్రేట్ చేయడం కోసం, ప్రజలకి అటువంటి అనుభూతిని నేరుగా కలిగించడం కోసం ఉపాసన నేరుగా రంగంలోకి దిగారు. అందుకోసం ఎంచుకున్నది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, డిప్యూటీ సీఎం గారి అసెంబ్లీ నియోజకవర్గం పిఠాపురం. ఆల్రెడీ అపోలో హాస్పిటల్ నిర్మాణానికి ఇంతకుముందే ప్రామిస్ చేశారు. అదనంగా ఇప్పుడేం చేయబోతున్నారో ఆవిడ వివరించారు. అవర్ కమిట్మెంట్ టు ట్రాన్స్ఫార్మ్ మదర్హుడ్, మాతృత్వాన్ని మరింతగా ప్రజలకు చేరువ చేయటం కోసం, తల్లి బిడ్డల మధ్య ఉండే అనుబంధాన్ని తెలియజేయటం కోసం, ఆ అనుబంధాన్ని పటిష్టం చేయటం కోసం, ఆ అనుబంధాన్ని మరింత పౌష్టికంగా తీర్చిదిద్దడం కోసం, జీరో మెటర్నల్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ, ప్రసవ సమయంలో తల్లి బిడ్డల్లో ఎవరో ఒకరు ప్రాణాలు వదలటం అనే ఒక దురదృష్టకరమైన వ్యవహారానికి స్వస్తి చెప్పడానికి కావాల్సిన అన్ని మెజర్స్ కూడా తాము తీసుకోబోతున్నట్టు ఉపాసన ప్రకటించారు. 1000 డే ప్రోగ్రామ్ ప్రయారిటైజింగ్ న్యూట్రిషన్, హైజీన్ అండ్ మెటర్నల్ కేర్ ఫ్రమ్ కాన్సెప్షన్ టు పోస్ట్ బర్త్. దాదాపు 1000 రోజుల ప్రోగ్రాం అంటే ఎంత అండి? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల పైన కొన్ని రోజులు. ఆ ప్రోగ్రాం కోసం ఏం చెప్పుకున్నారంటే ఇందులో ఆవిడ, ప్రయారిటైజింగ్ న్యూట్రిషన్, హైజీన్ అండ్ మెటర్నల్ కేర్. న్యూట్రిషన్, పౌష్టికాహారాన్ని అందించడం గర్భిణులకు, అలాగే హైజీన్, చాలా పరిశుభ్రమైన వాతావరణంలో వారికి రక్షణ కల్పించడం, ఆరోగ్య రక్షణ కల్పించడం, అండ్ మెటర్నల్ కేర్, అలాగే ప్రసవ సమయంలో కానీ, ప్రసవానికి ముందు కానీ, తర్వాత కానీ కావలసిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అందించడం. ఇది ప్రయారిటైజ్ చేసుకున్నారట. బహుశా ఇటువంటి సోషల్ కాజ్ రాబోయే తరాల్లో ఆరోగ్యవంతమైన బిడ్డలు పుట్టాలి, తల్లులు కూడా అంతే ఆరోగ్యంతో వారు తమ బిడ్డల్ని సాగటానికి కావాల్సిన పౌష్టికాహారాన్ని వాళ్ళకి అందించాలి. ప్రీ మెటర్నల్ అండ్ పోస్ట్ మెటర్నల్ కేర్, పోస్ట్ బర్త్ కూడా ఇవ్వాల్సిన, బాలింతలకు చేయాల్సిన ఆరోగ్య రక్షణ, సంరక్షణకు సంబంధించిన అన్నింటి మీద దృష్టి పెట్టబోతున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అని కూడా అన్నారు. స్కిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఎస్, చాలా కీలకమైంది. వాళ్ళకి మహిళల్లో నైపుణ్యాన్ని, ఒక్కొక్కరికి ఒక రకమైన నైపుణ్యం ఉంటుంది. చేతి వృత్తులు కావచ్చు, మరొకటి కావచ్చు. ఆ నైపుణ్యాన్ని డెవలప్ చేయడం కోసం స్కిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఆర్థిక స్వతంత్రం, స్వావలంబన కోసం. ఇది చాలా కీలకమైన నిర్ణయం. చూడటానికి చాలా చిన్న ట్వీట్ చేశారు ఉపాసన గారు, తాతగారి బర్త్డే అనే నెపంతో. కానీ ఆమెలోని అమ్మతనం ఏంటనేది, ఆ మాతృత్వం తాలూకు అనుభూతి ఎలా ఉంటుంది, అది తల్లులు కాబోతున్న వాళ్ళందరికీ, ఆల్రెడీ తల్లులైన వాళ్ళందరికీ కూడా అందాలి, ఆ బిడ్డలకి అందాలి. అటువంటి అనుభూతి అనే ఉద్దేశంతో మంచి కాన్సెప్ట్ తోటి ఆవిడ వచ్చారు. కమ్యూనిటీ స్ట్రెంథనింగ్, రినోవేషన్ ఆఫ్ 109 అంగన్వాడీ సెంటర్స్. దగ్గర 109 అంగన్వాడీ సెంటర్స్ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న వాటిని డెవలప్ చేయడం కోసం సొంత ఫండ్స్ వెచ్చించబోతున్నారు. కేవలం ఫండ్స్ ఇస్తున్నాం కదా అనే ఒక దర్పం కదా ఆవిడ అక్కడ ప్రకటించింది, స్వయంగా పర్యవేక్షించబోతున్నారు. ది కైండ్ ఆఫ్ కమిట్మెంట్ ఫర్ మదర్హుడ్ అండ్ ఫర్ మదర్స్ ఆమె అక్కడ చాలా స్పష్టంగా ప్రకటించారు. యువర్ బ్లెస్సింగ్స్ ఇన్స్పైర్ అస్ టు క్రియేట్ ఎ హెల్దియర్, ఎంపవర్డ్ ఫ్యూచర్ ఫర్ మదర్స్ అండ్ చిల్డ్రన్. తాతగారి దగ్గర నుంచి ఆయన పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పి ఆవిడ వెనక్కి ఆయన అడుగుతున్నది ఏంటి? మనవరాలికి ఆవిడ, మనవాళ్ళు మనవరాళ్ళు అంటే వాళ్ళు వడ్డీ. అసలు ప్రతాప్ రెడ్డి గారి కుమారులు కుమార్తెలు వీళ్ళంతా వడ్డీకి ఎక్కువ రైట్ ఉంటుంది తాతలను అడగటానికి. ఆ రైట్ కొద్దీ ఆయన ఏమడుగుతున్నారంటే, యువర్ బ్లెస్సింగ్స్ ఇన్స్పైర్ అస్ టు క్రియేట్ ఏ హెల్దియర్, ఎంపవర్డ్ ఫ్యూచర్ ఫర్ మదర్స్ అండ్ చిల్డ్రన్. మీ ఆశీస్సులు కావాలి తాతగారు. ఎందుకో తెలుసా? ఆరోగ్యవంతమైన బిడ్డలు, ఆరోగ్యంగా ఉండే తల్లులతోటి ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని మేము నిర్మించాలనుకుంటున్నాం, మీరే మాకు స్ఫూర్తి అని చెప్పేసి తాతగారికి శిరస్సు వంచి
నమస్కరించి ఆయన ఆశీస్సులు అందుకొని ఆవిడ ట్వీట్ చేశారు. అండ్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ అని కూడా కంక్లూడ్ చేశారు. ఎవరిని టార్గెట్ చేశారో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు అండ్ అపోలో ఫ్రెండ్స్. సో ఇదండి, కార్పొరేట్ల మీద జనరల్గా ఒక ఇంప్రెషన్ ఉంటుంది. బట్ ఈ కార్పొరేట్లో కారుణ్యం ఉంది. ఇది కారుణ్యం ఉన్న కార్పొరేట్, హృదయం ఉన్న కార్పొరేట్ అని చెప్పే ప్రయత్నం ఉపాసన గారు చేశారు. ఎస్, ఆమె బేసిక్గానే మౌలికంగానే ఆవిడ ఫిలాంథ్రపిస్ట్, వితరణశీలి. సమాజం బాగుండాలి, తాము మాత్రమే కాదు సమాజం మొత్తం బాగుంటే తాము బాగుంటామనే ఒక ఫిలాసఫీని చిన్ననాటే ఆవిడ ఇన్కల్కేట్ చేసుకున్నారు. అండ్ పద్మవిభూషణ్ ఇంట్లో ఆవిడ మరి ఆ ఇంటి కోడలుగా అడుగుపెట్టి ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్లో ఆయనకి ఎంతమంది కూతుళ్ళు ఉన్నారో ఇంకొక కూతురులాగా ఆవిడ ఆ ఇంట్లో మాలిమైపోయారు. సో జనరల్గానే చిరంజీవి గారి ఫ్యామిలీకి ఉండే ఆ సేవా గుణంనికి వాల్యూ ఎడిషన్ ఉపాసన రాకతో ఆ ఇంట్లో వచ్చింది, వాల్యూ ఎడిషన్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మరి దాదాపు 400 పంచాయతీలకి సొంత నిధులు ఎలా ఇచ్చారో, పిఠాపురం కోసం మేము కూడా ఏదో ఒకటి చేయాలి అపోలో ఫౌండేషన్ తరఫున, అపోలో ఫ్రెండ్స్ తరఫున అని చెప్పేసి ఆవిడ నిర్ణయం తీసుకున్నారు. నిజం, ఇది వెల్కమ్ చేయాల్సిన విషయం. తల్లి బిడ్డల సంరక్షణ కోసం ఒక ఆడబిడ్డ ఏ రకంగా తపన పడుతోందనేది ఆమె ట్వీట్లో తెలుస్తుంది. అలాగే మరి టవరింగ్ పర్సనాలిటీ అపోలో ప్రతాప్ రెడ్డి గారు వారి తాతగారి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకుంటూ ఆవిడ ఆశీస్సులు కూడా ఒక ఫ్రేమ్లో పెట్టి మరీ అడిగింది. మేము ఈ రంగాల్లో నిస్వార్థంగా సేవ అందించడానికి మీ ఆశీస్సులు కావాలి, మీ మంచి మనసు మాకు తోడు కావాలి అని చెప్పేసి ఆవిడ ఆ ట్వీట్లో చెప్పారు. దిస్ షోస్ పిఠాపురం నియోజకవర్గంతో ప్రారంభం అవుతుంది. అది వాళ్ళ సేవా గుణానికి సంబంధించిన ఒక పెద్ద కార్యక్రమం. కార్పొరేట్ కార్యక్రమంలో కారుణ్య ఛాయల్ని ఉపాసన చూపించబోతున్నారు. అండ్ ఉపాసన, రామ్ చరణ్ ఇప్పటికే ఆ నియోజకవర్గంలో చేపట్టాల్సిన పెద్ద పెద్ద కార్యక్రమాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం వాళ్ళ వంతు సహాయం వాళ్ళు అందజేస్తున్నారు. ఇది కదా డెవలప్మెంట్ అంటే. ఇది కదా మనం 4 దశాబ్దాలు 5 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం, మమ్మల్ని మించిన నాయకులు లేరు, కింగ్ కాంగ్లు లేరు, తురుంఖాన్లు లేరు, తాంతియా తోపేలు లేరు అనుకునే వాళ్ళకి గుణపాఠం. సో హంబుల్ బిగినింగ్, ఎంత ఎత్తు ఎదిగినా సరే అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుందని చెప్పడానికి ఉదాహరణ ఇది. సో ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం అనేది చిరంజీవి గారి నుంచి ఉపాసన గారు నేర్చుకున్నారు. స్వతహాగా ఆమెకి ఆ ఫిలాంథ్రపిస్ట్ క్యారెక్టర్ కూడా ఉంది కాబట్టి, ఆ కుటుంబానికే ఉంది కాబట్టి ఈ సేవారంగంలో వారు ఒక విభిన్న శైలితోటి ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం అదృష్టం చేసుకుంది. పవన్ కళ్యాణ్ని తమ నాయకుడిగా ఎన్నుకొని, తమ ప్రతినిధిగా ఎన్నుకొని, సో భవిష్యత్తులో మంచి మార్గదర్శనం చేయడం కోసం ఆయన కుటుంబం అంతా అక్కడికి తరలి వస్తుందంటే పిఠాపురానికి అంతకంటే ఏం కావాలి?